హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైన్స్ మెథడాలజీకి సంబంధించి విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు ఈ చాప్టర్లోని 50 బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2 వీడియో. ఈ చాప్టర్కి సంబంధించి పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఇందులో బిట్స్ అనేవి ప్రిపేర్ చేశారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచుము అనే ప్రశ్న సాధించిన స్పష్టీకరణ ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ప్రయోగానికి కావలసిన పరికరాలను గురించి వివరించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి జీవశాస్త్రంలో ఒక పటమును గీశాడు. ఇది ఏ లక్ష్య సాధన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నైపుణ్యం. పటాలు గీయడం అనేది నైపుణ్యం అనే లక్ష్యానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక విషయాన్ని గుర్తించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జ్ఞానము. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి అనే విద్యార్థినికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు. ఈ ప్రవర్తన దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శాస్త్రీయ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి విద్యార్థి సాధారణ ఉప్పు యొక్క సాంకేతికాన్ని NaClగా చెప్పాడు. ఇది ఏ అర్థ వివరణ, బి ఎక్స్ట్రాపోలేషన్, సి అనువాదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సి అనువాదం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వినియోగమునకు సంబంధించిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విశ్లేషించుట. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా వ్యవస్థలో అత్యంత విస్తృతమైనవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గమ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించడం ఈ లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రశంసనీయత. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా పద్ధతిని నిర్ణయించడానికి దోహదపడేవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లక్ష్యాలు. మనం ఏ బోధనా పద్ధతిని ఎంచుకోవాలి అనేది లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, కరికులంను నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడేవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఆశించే ప్రవర్తన మార్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బోధనా లక్ష్యం. బోధనా లక్ష్యం ఏమిటి అంటే బోధన అనంతరం విద్యార్థిలో ఉపాధ్యాయుడు ఆశించేటువంటి ప్రవర్తన మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, థర్బర్ అండ్ కొల్లెట్ ప్రకారం లక్ష్యాలు రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినది ఏది? ఏ సమకాలీనత, బి ఆచరణ యోగ్యత, సి అనుగుణ్యత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా లక్ష్యాలను రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశం విద్యా లక్ష్యాలకు ఆధారం కాదు. ఏ సామాజిక అవసరాలు, బి సామాజిక తాత్విక చింతన, సి ఉపాధ్యాయుని అవసరాలు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో విద్యా లక్ష్యాలకు ఆధారం కానిది సి ఉపాధ్యాయుని అవసరాలు అనేది విద్యా లక్ష్యాలకు ఆధారం కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో అభ్యసనానికి సాక్ష్యాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్,
విద్యార్థి గడించిన సామర్థ్యాలను సూచించేవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాలు పచ్చగా పరిశుభ్రంగా ఉండాలంటాడు. ఇందులో ఇమిడి ఉన్న లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, విలువలను స్థిరీకరణం చేసే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విశ్వాసానికి సంబంధించిన చర్య ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గమ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద పరిమాణంలో ఉన్న ఓడ నీటిలో తేలడానికి చిన్న వస్తువు అయిన గుండు సూది మునగడానికి కారణాన్ని విద్యార్థి ఊహించి చెప్పగలిగాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన ప్రవర్తన మార్పు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానుభవం అనేది వీరి మధ్య పరస్పర చర్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు అభ్యాసకుడు. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలను రూపొందించడంలో నియమ నిబంధనలు తెలిపినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫ్రాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గిల్బెరిచ్ వర్గీకరణలో ఉంటూ బ్లూమ్స్ వర్గీకరణలో ప్రత్యేకంగా ప్రస్తావించని అంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భావనలు. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలో అంతిమ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శీలస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవస్థాపనం అనేది క్రింది రంగానికి చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, విలువ కట్టుట, ప్రతిస్పందించుట, గ్రహించుట, శీలస్థాపనం, వ్యవస్థాపనం ఇవన్నీ కూడా భావావేశ రంగంలోనివి. ఈ భావావేశ రంగంలో ప్రాధాన్యత దృష్ట్యా వీటిని ఉన్నత క్రమంలో అమర్చండి. అంటే దిగువ నుంచి పైకి అమర్చాలి. సో ఇందులో మొదట వచ్చేది గ్రహించడం. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. ఇది సరైనటువంటి క్రమం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచక్షణ అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి రోడ్డు పైన అంధ వ్యక్తిని తన చేతితో పట్టుకొని రోడ్డు దాటించాడు. అయితే ఇది దేనికి సంబంధించిన అంశము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్ర సంబంధ సమాచార ప్రాప్తి స్థానాన్ని తెలుసుకోవటమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గ్రహించుట. శాస్త్ర సంబంధ సమాచార ప్రాప్తి స్థానాన్ని తెలుసుకోవడాన్ని గ్రహించుట అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఒక విషయాన్ని సమ్మతించుటకు లేదా తిరస్కరించుటకు సాక్ష్యం కోరితే అందులో ఉన్న లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తాడు. ఇది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ వైఖరులను పెంపొందించు లక్ష్యంగా గలది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విలువ కట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్టమైన త్వరితగతిన సాధించగల గమ్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్పష్టీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశంస అనునది ప్రశంస అనేది లక్ష్యము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి అనునది క్రింది రంగానికి చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, విలువలు పాటించుట అనేది క్రింది రంగానికి చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భావావేశ రంగం.
నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగమునకు చెందిన బోధనా లక్ష్యాలలో విద్యార్థి ఈ స్పష్టీకరణను కలిగి ఉంటాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గ్రహించుట. నెక్స్ట్ క్వశ్చన్, అమూర్త భావనలను మూర్తంగా మార్చే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విలువ కట్టుట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి రకరకాల నాణేలను సేకరించి ఆల్బమ్గా తయారు చేశాడు. ఇది క్రింది లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగానికి చెందనిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భావావేశ రంగానికి చెందని అంశం ఆప్షన్ 4 పటాలకు వివిధ రంగులు వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పరిసరాలలోని ఆకారాలను సేకరించెను. అయితే ఇది దేనికి సంబంధించిన అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభిరుచి. విద్యార్థి పరిసరాలలోని ఆకారాలను సేకరించడం అభిరుచికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, నూతన విషయాల పట్ల ఆసక్తి సమాచార సేకరణ క్రింది దానికి చెందును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి శాస్త్ర సంబంధమైన వాక్యంలోని తప్పును గుర్తించి సరిచేసెను. అయితే ఇది విషయావగాహనకు చెందినటువంటి అంశం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. శాస్త్ర సంబంధమైన వాక్యంలోని తప్పును గుర్తించి సరిచేయడం విషయావగాహన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి జనాభా పెరుగుదలకు కారణాలు తెలిపాడు. ఇందులో ఇమిడి ఉండే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి గోడలో మేకును బిగించుటకు సుత్తెను ఎంపిక చేసుకున్నాడు. ఇందులో ఇమిడి ఉండే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంవత్సరాల విద్యార్థి వర్షపాతం వివరాలను నమోదు చేసి రిపోర్ట్ తయారు చేసెను. ఇది దేనికి సంబంధించిన అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బొమ్మలు గ్రాఫ్లు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి వేసవి సెలవులలో బిర్లా ప్లానిటోరియంను సందర్శించెను. ఇది దేనికి సంబంధించిన అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సామాగ్రిని మరియు పరికరాలను సరైన విధానంలో ఉపయోగించెను. ఇది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరిశీలన నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొనటం వల్ల మానవాళికి ఎంతో ప్రయోజనం కలిగింది అనడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభినందన. ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొనడం వలన మానవాళికి ఎంతో ప్రయోజనం కలిగింది అనేటువంటి స్టేట్మెంటు అభినందనకు సంబంధించినది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.